ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటి అధ్యక్ష, ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటి అధ్యక్ష. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంకెలను ఎందుకు మార్చి చూపిస్తా ఉన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న అధ్యక్ష. ఇలా తప్పుడు లెక్కలు చూపటం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టే కదా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. ఇంత భారీగా జీఎస్డిపి రేటు పెరగడం చూపిస్తూ, ఇంత భారీగా పారిశ్రామిక పెట్టుబడులపై వచ్చినట్టుగా చూపిస్తూ, ఇంత భారీగా వ్యవసాయం వృద్ధి రేటు సాధిస్తాన్నట్టు చూపిస్తూ, తాము రాష్ట్రానికి సాధిస్తున్నట్టుగా రాష్ట్రానికి తాము ఎలా ఈ మాదిరిగా చూపిస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా కానీ ఏమనుకుంటుంది అధ్యక్ష, ఓహో రాష్ట్రం ఇంత బాగా ఉన్నప్పుడు ఏ సహాయము చేయకపోయినా కూడా రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుందని చెప్పి అనుకునేదానికి కావాల్సిన సరంజామా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేసి ఇస్తున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడైతే జీఎస్డిపిలో లేని వృద్ధి ఉంది అని చెప్పి ఎప్పుడైతే చూపించే ప్రయత్నం చేశారో అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమర్థం చేసుకుంటుంది అధ్యక్ష, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జీడీపీ పెరిగింది అని అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ ఫినామినా. కాబట్టి న్యాచురల్ గా జీడీపీ ఈ మాదిరిగా గొప్పగా పెంచినట్టుగా చేసి చూపిస్తే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం ఇచ్చినట్టు కాదా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు మేము సైన్ చేసినాము అని చెప్పి 5 minutes అధ్యక్ష, మేము ఫైట్ చేసినాము అని చెప్పి మీరు చెప్పే పరిస్థితిలోకి ఎప్పుడైతే మీరు పోతారో అప్పుడు మనం సంకేతం ఏమేమి ఇస్తున్నాం అధ్యక్ష, ఓహో 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నప్పుడు ఇక వీళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవునా కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇది గమనించండి అధ్యక్ష. అధ్యక్ష, ఇది 2004 నుంచి అధ్యక్ష, 2004 నుంచి 2016 వరకు నేను డేటా తీసుకొచ్చినాను అధ్యక్ష. అంటే దాదాపుగా 17 సంవత్సరాలు అధ్యక్ష, దాదాపుగా 13 సంవత్సరాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏ సంవత్సరం చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం గమనించుకోండి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడికి చూసినా ప్రపంచంలో ఎక్కడికి చూసినా కూడా అధ్యక్ష జీఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా పెరిగితే జీఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే వ్యవసాయము, ఎప్పుడైతే పారిశ్రామిక రంగము, ఎప్పుడైతే సేవా రంగాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు న్యాచురల్ గా ఇదంతా ఫ్లో ఆఫ్ మనీ, ఎకనామిక్ బాయన్సీ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్ గా ట్యాక్సులు కూడా పెరిగే పరిస్థితి వస్తుంది, ఆటోమేటిక్ ట్యాక్సులు ఎక్కువ వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి జీఎస్డిపి రేట్ కన్నా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2004-05 నుంచి నేను చూపిస్తున్నాను అధ్యక్ష డేటా. జీఎస్డిపి 2004-05 నుంచి రెవెన్యూ గ్రోత్ రేట్తో ఒకసారి కంపేర్ చేస్తే రెవెన్యూ గ్రోత్ రేటు జీఎస్డిపి 2004-05 8.51 రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2005-06లో 9.57 ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2006-07లో జీఎస్డిపి గ్రోత్ రేట్ 11% ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 25%. ఇలా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా తీసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చే దాకా కూడా అధ్యక్ష జీఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ రేట్ పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇది రివర్స్ అయింది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జీఎస్డిపి గ్రోత్ రేట్ 2015-16కు సంబంధించి 11%, 10.99% చూపిస్తే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 3.39% మాత్రమే స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెరిగాయి. 2014-15 స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మీ లెక్కల ప్రకారం 42,618 కోట్లయితే 2015-16లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 44,065 కోట్ల అధ్యక్ష. అంటే కేవలం పెరుగుదల 3.39% మాత్రమే రెవెన్యూ గ్రోత్ అధ్యక్ష. అదే మాదిరిగా 2016-17కు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జీఎస్డిపి గ్రోత్ రేట్ 12.23% జీఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే జీఎస్డిపి గ్రోత్ రేట్ 12.25% ఉంటే 2016-17లో విపక్ష నాయకులు అధ్యక్ష
అన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదని చూపిస్తారు అధ్యక్ష. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పాలన ప్రభుత్వం ఇస్తూ ఉంటే జరగలేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్ ఎక్కడ దొరికాయి కానీ ఒకవేళ ఆయన రిపోర్ట్స్ ఏమన్నట్టు మాకు పంపిస్తే మేము కూడా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. అంచేత గ్రోత్ రేట్లు అదేవిధంగా ట్యాక్స్ జిఎస్టీపీ రేషియో ప్రాపర్ గా ఉంది మన రాష్ట్రంలో అనేది చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. రేపు నేను అన్ని డీటెయిల్డ్ గా చెప్తాను. అంచేత ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించకండి. మీకున్న అవగాహన చాలా తక్కువ వీటి మీద. అంచేత మీకు అవగాహన లేదు. అదేవిధంగా మీ ట్యూటర్ కూడా ఎలా చెప్పాడో తెలియదు కానీ ఎక్కడెక్కడ రిపోర్ట్లో తీసుకొచ్చి మీ ట్యూటర్ మీకు చెప్తే ఇక్కడ మాకు చదివినిపించడం కూడా కరెక్ట్ కాదు. అంచేత ఈ సభను తప్పుదోవ పట్టించొద్దు దయచేసి. అదేవిధంగా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించొద్దు. మీరు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చదువుతున్నటువంటి అంది కూడా 100% రాంగ్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016-17 12.23% దాదాపుగా అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అధ్యక్ష 5 నిమిషాల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. దయచేసి అకామిడేట్ చేయండి అధ్యక్ష. ఎందుకంటే కంప్లీట్ కావాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది అధ్యక్ష. అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అక్కడికి కూడా అధ్యక్ష 2016-17కు సంబంధించి సీఎం గారి కోల్ డాష్ బోర్డ్ నుంచి తీసుకునే డేటా ప్రకారం 11 నెలల కాలానికి స్టేట్ ఓన్ రెవెన్యూస్ 43,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమధ్యక్ష అంటే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 6.5% రెవెన్యూ గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి 2-3 నిమిషాలు అధ్యక్ష 2-3 నిమిషాలు అధ్యక్ష. వారే వా నిజంగా గొప్ప అధ్యక్ష. అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష.